హాయ్ అండి, ఈరోజు నేను మ్యాంగో పికిల్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక పెద్ద మ్యాంగో అయితే తీసుకున్నాను. మ్యాంగో పీల్ చేసేసి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రోట్లో వేసి కచ్చాపచ్చాగా అయితే దంచేసుకున్నానండి. తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం నేనైతే పచ్చికారం అయితే యూస్ చేస్తున్నానండి. పచ్చికారాన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అలాగే దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే తీసేసుకున్నానండి. కొంచెం దీనిలో మెంతిపొడి మెంతులు పౌడర్గా చేసి కూడా అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం, ఈ మెంతి పొడి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చడి టెక్చర్ అయితే ఎలా ఉందండి, చూసారు కదా. నాకైతే చాలా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించే అంత ఇదిగా ఉందండి. వేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే దీనికోసం నేనైతే ఇప్పుడు తాలింపుకి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసేస్తున్నాను, చూసారు కదండి. దీన్ని తాలింపు వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి వేసేసుకోవడమేనండి. చూడండి, వెల్లుల్లి ఇలా కొంచెం వాసన వచ్చేలాగా వేపేసుకోవడమేనండి. ఇలా వెల్లుల్లి ఫ్రై కొంచెం ఒక 2 or 3 minutes ఇలా ఫ్రై చేసేసుకొని చూడండి ఎలా ఇదవుతుందో. వెల్లుల్లి కొంచెం ఒక 2 or 3 minutes వెల్లుల్లి ఫ్రై చేసేసుకొని దీన్ని పచ్చడిలో కలిపేసేసుకోవడం అండి. ఈ వెల్లుల్లి వల్లనే మనకి చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా. నేను ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేస్తున్నాను. చూడండి, దీన్ని ఇలాగా దీంట్లో అయితే వేసేసానండి. చూసారు కదా, ఇదిగోండి పచ్చడి టెక్చర్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి.